సో ఓకే. ఆ, సో మనకి నిన్న ఎక్కడ దాకా చెప్పుకున్నాం కదా టెస్ట్ సినారియోస్. సో ఈ టెస్ట్ సినారియో ఏంటంటే ఈ బటన్కి, సో ఇన్ జనరల్గా మనకి ఇది యూఐ టెస్టింగ్ కిందకి వస్తుంది అనమాట. సో మనకు చాలా ఉన్నాయి. సో బేసిక్ ఫంక్షనాలిటీ మీకు ఏంటి, ఒక బటన్ ఉంది. సో ఈ బటన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇది కూడా ఒక బటనే. దీన్ని మీకు క్లిక్ చేస్తే దీని ఫంక్షనాలిటీ, దాని బ్యాక్ ఎండ్లో ఒక హైపర్ లింక్ ఉంటుంది. సో అది వర్క్ అవ్వాలి. ఇది కూడా గూగుల్ సెర్చ్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇది ఒక బటన్. ఇది ఎప్పుడు వర్క్ అవ్వాలి, సంథింగ్ ఇక్కడ ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే వర్క్ అవ్వాలి. క్యూ. సో సంథింగ్ లైక్ దట్. సో ఇంకోటి ఏముంది మనకి, రేడియో బటన్. ఓ సారీ, చెక్ బాక్స్. చెక్ బాక్స్ అంటే ఏంటంటే ఒక చిన్న బాక్స్ ఉంటుంది. అన్ చెక్ చేస్తాం అంటే, ఇప్పుడు ఇందులో మల్టీ సెలెక్ట్ ఆప్షన్స్లో మనకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్లో అన్ని ఏవైతే వాల్యూ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేయండి అని చెప్తాం. సో అవన్నీ కూడా చెక్ చేయాలి. ఓకే. సో ఇది రేడియో బటన్ అనమాట. అంటే ఏదో ఒకటి మాత్రం సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఆ, ఇప్పుడు క్వశ్చన్ అడిగి ట్రూ ఆర్ ఫాల్స్ అంటాం. వాటిలో ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఏదో ఒకటి ఉంటుంది అని రెండు ఉండవు. అప్పుడు మనం ఈ రేడియో బటన్ యూజ్ చేస్తాం. లేదు, మనకి మేబీ ట్రావెలింగ్కి మనకి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ నేమ్ ఇచ్చి ఈ రూట్స్లో వెళ్ళొచ్చా, సో మల్టీ సెలెక్ట్ అలా. ఇది బటన్, ఇది చెక్ బాక్స్, ఇది రేడియో బటన్. సో వీటికి నేను సినారీస్ ఇది ఇచ్చిన, నేను ఏం చేస్తాను అంటే మీకు అప్డేట్ చేస్తాను. నేను ఇందులో అప్డేట్ చేస్తాను రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి ఎలా రాయాలని. దాన్ని బట్టి ఆ, మీరు టెస్ట్ కేసెస్ రాయండి, సరే. సో ఇట్లా మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకొని, ఆ, ఉమ్, ఇట్లా ఇట్లా ఒక పేజ్ క్రియేట్ చేసుకొని, ఆ పేజ్లో ఒక్కొక్క ఇలా షీట్ యాడ్ చేసుకొని, ఈ టెస్ట్ సినారియో కొద్ది చెక్ బాక్స్ అట్లా పెట్టి మీ టెస్ట్ కేసెస్ రాసుకోండి. ఓకే, నేను చూస్తాను. ఓకే. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం క్లాస్. నా ఏపీఐ టెస్టింగ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. టెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫైన్. సో మనం ఒకవేళ ఏపీఐ టెస్టింగ్ కంప్లీట్ అయితే మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనం మోస్ట్లీ ఈ టెస్ట్ కేసెస్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మీరు. ఎందుకంటే మోస్ట్లీ యాజ్ ఎ టెస్టర్ వీ నీడ్ టు కమ్ అప్ విత్ ద సినారియోస్. టెస్ట్ కేసెస్ ప్రాక్టీస్. ఓకే, ఫైన్. సో ఇన్ జనరల్గా మనకి ఏపీఐ టెస్టింగ్ అంటే ఏం లేదు. సో ఏపీఐ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైనా కూడా మనం టెస్టింగ్ ఎట్లా చేస్తాం తెలుసా. టెస్టింగ్లో మనం మేబీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంథింగ్ ఒక టెక్నాలజీ ఏదో ఒకటి అయితే యూజ్ చేస్తాం. అంటే మాన్యువల్ టెస్టింగ్ తీసుకోండి, అందులో ఏపీఐ యూజ్ చేయొచ్చు, మేబీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయొచ్చు, లేదా యూఐ టెస్టింగ్ చేయొచ్చు. సో సంథింగ్ ఒకటైతే యాడ్ అవుతుంది. సో ఇన్ జనరల్గా మాన్యువల్ టెస్టింగ్లో మోస్ట్లీ మనం ఈ యూఐ టెస్టింగ్ చేస్తాం, లేకుంటే మనం ఏపీఐ టెస్టింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో జస్ట్ ఇట్స్ గుడ్ టు నో ఇన్ఫర్మేషన్. సో
ఏపీఐ ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో జనరల్ ఇది ఏం చేస్తుందంటే టూ డిఫరెంట్ అప్లికేషన్స్ మధ్యలో ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేట్ చేయడానికి ఈ ఏపీఐని యూజ్ చేస్తాం అనమాట, యాజ్ వెల్ యాజ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్. ఓకే. సో సింపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ది ఒక ఏపీఐ ఉంది. అది ఏం చేస్తుంది అంటే కస్టమర్స్ ఉన్నారు, ఇప్పుడు మనతో ఎవరెవరు ఇంటిగ్రేట్ అవుతారు, ఇంటరాక్ట్ అవుతారు. కస్టమర్ ఉన్నాడు, క్లయింట్స్ ఉన్నారు, మళ్ళీ ఇంకా సప్లయర్స్ ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు, యాప్స్ ఉన్నాయి. సో ఈ మన ఆర్గనైజేషన్ ఏపీఐ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ బిట్వీన్ ఒక కనెక్టర్ అన్నమాట వీళ్ళందరికీ. అంటే వాళ్ళని మనల్ని కనెక్ట్ చేసి పెడుతుంది. ఎలా? So in general, what is the API? So API is nothing but simply it's a collection of the functions. So it has some collections in the procedures. It will simply allow us to communicate with the two applications, two different systems. Okay, in general. So how it will do it? API, for example, say we have this front end. I'm not sure how much you are aware of this front end and back end. We'll have this front end and back end. I think you heard about the front end developer or back end developer or the full stack developer. So what is front end? Front end is what we are seeing. Okay, what we are seeing here with our eyes. So this is the front end, the UI, user interface, the interface which we are like interacting with. Okay, what it comes under: HTML, CSS, JavaScript. This all comes under the front end. And what is the back end? Mostly it's a database. Okay. So like SQL. So using the SQL, we can connect to the database. I suggest you to learn this SQL when you get a time. సో మనకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐటీలో మీరు ఏ ప్రొఫైల్ అయినా తీసుకోండి, దిస్ ఎస్క్యూఎల్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్ అన్నమాట. ఎందుకంటే మీరు ఏం చేసినా కూడా డేటాబేస్తోనైతే కనెక్ట్ అవుతూ ఉంటారు డైలీ బేసిస్లో. సో ఇట్స్ గుడ్ టు learn the SQL. Okay. So this API will acts as a middle one in between this front end and the back end. Okay. So it's kind of a service, I say, in a single line. API, it's an interface between the different software programs or a service. Okay. What it is? It is an interface between different software programs, or I can say the service. Okay. ఎగ్జాంపుల్ ఐ ఆల్రెడీ టుక్ ఎస్టర్డే. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మనకు ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ తీసుకుందాం. రెస్టారెంట్లో క్లయింట్ ఉన్నాడు. మేబీ ఐ కెన్ సే ద కస్టమర్. సో కస్టమర్ డైరెక్ట్ షెఫ్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ అడగడు కదా. ఐ మీన్ నాకు ఫుడ్ ఇది చేసి అది చేసి అని. సో దెర్ విల్ బి వన్ మిడిల్ పర్సన్ హూ ఇస్ దట్ వెయిటర్. వాట్ హీ విల్ డూ? హీ విల్ టేక్ అవర్ ఆర్డర్. ఓకే. సో మనకి ఏం కావాలి, మెన్యూ, ఫుడ్, అవన్నీ తీసుకొని షెఫ్కి వెళ్ళి చెప్తాడు. సో షెఫ్ ఏం చేస్తాడు? షెఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత
దిస్ ఇస్ బై డైరెక్షనల్ అంటే టూ సైడ్స్లో ఈ ఏపీఐ అనేది వర్క్ అవుతుంది, సేమ్ యాజ్ ద వెయిటర్. సో ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ ఫుడ్ తెచ్చి కస్టమర్కి ఇస్తాడు, సేమ్ యాజ్ దట్. సో ఏపీఐ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ మెసెంజర్. ఓకే, సో ఇట్ విల్ టేక్ యువర్ ఆర్డర్. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ హియర్. సో API is the messenger which will take the order. Okay, I would say, or you can say the request. Okay, and what it will do, it will tell to the system. Okay, and system what to do అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏమనుకున్నాం ఎగ్జాంపుల్. సో షెఫ్ కి ఫుడ్ ప్రిపేర్ అని చెప్తాడు. సో సేమ్ జస్ట్ లైక్ దట్. సో మనకి API, it will tell what to do, and it will return, gives the response. Okay, that you ask. Okay, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో మనం ఏదైతే రిక్వెస్ట్ అడుగుతామో ఈ ఏపీఐ ఏం చేస్తుంది అంటే ఒక మిడిల్ లేయర్ అనమాట. సో అది వెళ్ళి చెక్ చేస్తుంది ఎవరితోని, విత్ సిస్టమ్. సో వాట్ ఆర్ ద సిస్టమ్ వీఆర్ రిక్వెస్టింగ్, ఇట్ విల్ చెక్ విత్ దట్, అండ్ ఇట్ విల్ రిటర్న్ దట్. ఇట్ విల్ చెక్ విత్ దట్, ఇఫ్ దట్ ఈస్ అవైలబుల్ ఇట్ విల్ రిటర్న్ దట్ రెస్పాన్స్. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇందులో ఏంటంటే మనకి చాలా టైప్స్ ఉన్నాయి. యూ కెన్, ఇన్ జనరల్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్లో మోస్ట్లీ వెబ్ ఐపీఎస్ అని ఉంటాయి. వెబ్ ఐపీఐస్. సో వెబ్ ఐపీఎస్లో మనకి ఇందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి. సోప్ అని, ఆర్పిసి అని, రెస్ట్ ఏపీ అని ఉంటాయి. మోస్ట్లీ మనకు బాగా క్లిక్ అని ఏంటంటే రెస్ట్ అండ్ సోప్. అందులోనూ రెస్ట్ ఏపీ బాగా వాడతాం. రెస్ట్ అంటే మీకు ఫుల్ ఫామ్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ద రెస్ట్. ఓకే, ఐ విల్ రైట్ ఇట్ హియర్ ద రిమైనింగ్ యాజ్ వెల్. సోప్. సోప్ అంటే సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. మనకి ఎగ్జామ్ ఇంటర్వ్యూస్లో ఏమన్నా ఏం అడగరు. సింపుల్గా అసలు ఒకవేళ అడిగితే ఏపీ అంటే ఏంది. సో మోస్ట్లీ అసలు ఈ కాన్సెప్టే రాదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా వాళ్ళు అడిగేది అసలు ఏపీ అంటే ఏంది, వాట్ ఇట్ విల్ డూ, హౌ విల్ యూ టెస్ట్ ఇట్, అంతే. ఓకే, ఇంకోటి ఆర్పిసి. ఆర్పిసి అంటే రిమోట్ ప్రొసీడ్యూర్ కాల్. ఓకే, సో మనకి అప్లికేషన్ ఎట్లుంటుందంటే ఫ్రంట్ ఎండ్ ఉంది. సో దానికి ఒక కోడ్ ఉంది, మళ్ళీ బ్యాక్ ఎండ్ ఉంది, దానికి ఒక కోడ్ ఉంది, లెట్స్ సే. సో వీటి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, అదే ఈ ఏపీఐ. సో ఒకవేళ ఈ లేయర్ అనేది కరెక్ట్ లేదనుకో, ఆ, మనకి ఎట్లా అంటే ఇష్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో దట్స్ వై వీ నీడ్ టు డూ దిస్ ఏపీఐ టెస్టింగ్. ఇన్ జనరల్గా మనకి ఇది ఎట్లా టెస్ట్ చేస్తామంటే కొన్ని టూల్స్ ఉంటాయి మనకి. ఆ, మీరు వెళ్ళి మళ్ళీ చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు చాలా ఐపీఎస్ ఉన్నాయి. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, ఎవరు యూజ్ చేస్తారు. అన్ని కంపెనీస్ యూజ్ చేస్తాయి ఏపీఐ. ఇప్పుడు ట్విట్టర్ వచ్చి ట్విట్టర్ ఏపీఐ యూజ్ చేస్తుంది. లింక్డ్ఇన్ వచ్చి లింక్డ్ఇన్ ఏపీఐ యూజ్ చేస్తుంది. స్లాక్ ఏపీఐ. మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఏపీఐ. సో అట్లా చాలా ఉన్నాయి ఏపీఎస్. ఓకే,
సో థాట్ ఆఫ్ హ్యావింగ్ వన్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఏపీఐ ఏపీఐ Dummy API, I think them. Just a second. The podcast sample API. Sample, um, just going to try to sample APIs. Try it once. చేసి సో మనకేముండదు కంపెనీస్ లింక్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో సో ఇది ఒక టీం క్రియేట్ చేస్తారు. సో ఏపీఐ ఎలా ఉండాలని చెప్పి ఒక టీం క్రియేట్ చేస్తారు. సో బేసిక్స్. సో మీకు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో చాలా ఉంటాయి ఈ మనకి శాంపుల్వి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చూద్దాం. Hmm. సో ఇక్కడ ఏంటంటే ఇది వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెబ్సైట్. తర్వాత బీస్ అండ్ ఆలీ. ఇందులో మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మేబీ రిలేటెడ్ టు ఏల్. ఏల్ అనే ఒక బీస్లో బ్రాండ్. కాఫీ, స్ట్రైక్ కాఫీ. కొంచెం ఈజీ అనిపించింది. సో ఇక్కడ చూడండి. సో బ్లాక్ కాఫీ. సో సమ్ డిస్క్రిప్షన్ ఉంది. సో ఇంగ్రీడియంట్ ఏం యూజ్ చేస్తున్నాం, దాని ఇమేజ్ ఏంటి, అట్లా లిస్ట్ ఆఫ్ కాఫీస్ వచ్చేసినాయి. సో అందులోనూ మనం స్పెసిఫిక్గా ఓన్లీ ఇదే కావాలనుకోండి, ఇక్కడ మెన్షన్ చేయాలి. టైటిల్ బ్లాక్ కాఫీ.
చేసిన. జస్ట్ సెకండ్. సో ఇన్ జనరల్గా మనకి ఏపీఐ రెస్పాన్స్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ ఇది అన్ని కలిపి ఒకటి ఉంది. సో మనకి ఏంటంటే ఇట్లా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ బేస్డ్ ఆన్ ది గివెన్ కాలం. మనకి ఏ ఫీల్డ్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్ మెన్షన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఈక్వల్ టు 1 అని పెట్టినాం. అదేంటంటే ఓన్లీ ఈ ఐడి వరకు ఫిల్టర్ అవుట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇది ఏంది, ఈ ఫంక్షనాలిటీ ఇక్కడ గెట్ అని ఉంటే ఓన్లీ గెట్ చేస్తుంది. పుట్ అంటే ఒక న్యూ ఇన్ఫర్మేషన్ మనం పెట్టొచ్చు. అదే పోస్ట్ అంటేనేమో మనం ఏవైతే చేంజెస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐడిలో జానర్ ఉంది, నేను పార్టీ తీసి సమ్ మేబీ సర్వైవల్ సంథింగ్ వేరే ఏదో పెడదాం అనుకున్నాను. సో సమ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయొచ్చు. సో సో ఇట్లా ఆ, ఈ ఏపీఎస్ని మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఇచ్చిన ఈ యూఆర్ఎల్ని మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫెచ్. గెట్ లిస్ట్. సో మనకి జనరల్గా టూ కైండ్స్ ఆఫ్ ఉంటాయని చెప్పాను కదా, రెస్ట్ అండ్ సో. సో ఇన్ జనరల్గా రెస్ట్ అంటే ఏంటంటే ఇందులో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ జనరల్గా ఇందులో మనం ఏం టెస్ట్ చేస్తామంటే వాట్ ఈస్ టు టెస్ట్ ఇన్ ఏపీఐ టెస్టింగ్. సో మెయిన్గా ఏం చేస్తామంటే మనం ఏపీఐస్లో we will validate minimum and maximum range of APIs length. ఓకే. సో వాళ్ళు ఏదైతే మనం కీస్ ఉంటాయో, అంటే ఈ మెన్షన్ చేసిన కీస్. సో సో
సో మనం ఇందులో ఏం వ్యాలిడేట్ చేస్తామంటే ఇవి ఏవైతే కీస్ ఉన్నాయో అవి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే. ఇంకోటి ఏంది, ఇందులో ఫార్మాట్స్ ఉంటాయి అనమాట. XML, HTML, JSON. సో వాట్ ఈస్ ఫార్మాట్ ఎలా ఉంది. కైండ్ ఆఫ్ విల్ ది స్కీమా వాల్యుయేషన్ అంటే XML, JSON ఫార్మాట్స్. XML JSON అంటే ఏం లేదు, మీకు సింపుల్గా చూపిస్తాను. సో దిస్ ఇస్ ద XML, దిస్ ఇస్ ద JSON అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఫస్ట్ నేమ్ ఉంది రేచల్, లాస్ట్ నేమ్ వోల్ఫ్. సో దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎప్పుడైనా కూడా JSON అనేది టూ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో కీ వాల్యూ పేరు అనమాట. అంటే ఒక కీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళ స్టూడెంట్ది నేమ్, ఏజ్, మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సింగిల్ కోట్స్లో, డబుల్ కోట్స్లో ఉంటాయి. డబుల్ కోట్స్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా డిఫైన్ చేయొచ్చు. JSON ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఓకే, దీని మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు, నేమ్, ఓకే, కామన్, ఇక్కడ కామా వస్తుంది. మళ్ళీ ఏజ్ 29. సో దీన్ని ఇప్పుడు నేను JSON ఫార్మాట్ కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఉమ్, ఇది మళ్ళీ ఇది తీసుకుందాం. సో అందులో పెట్టి ఇట్లా డైరెక్ట్ చూపించేస్తుంది. సింగిల్ లైన్లో ఉన్నా కూడా సో ఇది ఫార్మాట్ కరెక్ట్ ఉందా లేదా, సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మనం. ఫార్మాట్ చేస్తాం ఇట్లా. ఇన్ జనరల్ అయితే ఇదే మార్క్స్ 80. సో దీన్ని మనం JSON ఫార్మాట్ అంటాం. ఓకే. మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తారు మనకి APIస్లో ఎక్కడైనా కూడా. సో నెక్స్ట్ వచ్చి ఎక్స్ఎంఎల్ ఏముండదు, నోడ్ అని ఉంటుంది, స్లాష్ నోడ్ ఉంటుంది. సో ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్, మధ్యలో అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకుందాం రేచల్, స్లాష్ అది ఉంటే ఈ పర్టికులర్ అక్కడ ఎండ్ అయిందని అర్థం. సో అట్లా సేమ్ నోడ్, మళ్ళీ ఏంటంటే నేమ్ అనుకుందాం, రేచల్ వచ్చింది. Okay. మళ్ళీ స్లాష్ నేమ్ అని ఉంటే అక్కడికి ఇది ఎండ్ అయిపోయింది. స్లాష్ నోడ్ అని ఉంటే ఇది మొత్తం ఎండ్ అయింది. సో ఇట్లా ఇవి ఉంటాయి. సో XML అండ్ JSON, ఇది మనం ఇందులో చెక్ చేసుకోవాలి ఈ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఈ అబ్రివేషన్ క్యాపిటల్ కరెన్సీ, కొంచెం, సో ఈ అబ్రివేషన్ క్యాపిటల్ కరెన్సీ, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తారు. ఇవన్నీ ఆర్డర్లు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. సో యాక్చువల్ మనకి ఏదైతే ఈ పర్టికులర్ UI ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫెచ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్యాక్ ఎండ్లో API త్రూ వచ్చిందో ఉంటుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇంకేం వ్యాలిడేట్ చేయాలంటే,
ఎర్రర్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకేం వ్యాలిడేట్ చేస్తాం? ఎర్రర్ కోడ్స్ మనకి కొన్ని ఉంటాయి. సక్సెస్ అయిందా, 200 ఓకేమ్స్, ఎర్రర్ వచ్చిందా, చూపిస్తాం. ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ సక్సెస్ఫుల్. ఈ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కోడ్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మిస్ చేసిన రాంగ్ ఎంట్రీ, లేకపోతే బ్యాడ్ రిక్వెస్ట్, మేబీ నేను చేస్తానంటే ID 1 లేకుంటే మనకి సో మనకి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. 500 అని చెప్పి 200. సో ఆ కోడ్స్ ఎందుకు వచ్చినాయి? సో మనం వాటిని వ్యాలిడేట్ చేయాలి. సో ప్రాపర్ కోడ్ వస్తుందా, ఒకవేళ మనకి రిక్వెస్ట్ సక్సెస్ అయితే కోడ్ వస్తుందా, రిక్వెస్ట్ ఫెయిల్ అయినా ఆ రిలేటెడ్ కోడ్ వస్తుందా, ఇవన్నీ చెక్ చేయాలి. ఓకే. ఆ, ఇక్కడ వర్క్ క్లియర్ కదా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయి? అసలు ఏపీఐ అంటే ఏంది, లేకపోతే ఏంది? సో ఇది మీకు మాన్యువల్ టెస్టింగ్ అంతా యూజ్ చేయం. బట్ ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే మేబీ 1 or 2 years తర్వాత మనం టెస్టింగ్లో కెరియర్లో యూజ్ అవ్వచ్చు. ఓకే. మీకు మోస్ట్లీ ఇంకోటి ఏం చెక్ చేస్తామంటే ఆథెంటికేషన్స్ ఉంటాయి. ఆథెంటికేషన్స్ ఏముంటాయి? ఇక్కడ ఉంటుంది. మీకు నేను చెప్పిన ఆథరైజేషన్ అంటే ఆ, ఇప్పుడు కొంచెం ఒక రిలేటెడ్ ఏపీఐ ఉంది, అందరికి యాక్సెస్ ఇవ్వలేం కదా. సో ఈ ఏపీఐ మేబీ ఒక టీమ్కో, ఒక కంపెనీకో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కో ఇస్తాం. సో వాళ్ళకి ఏం చేస్తాం అంటే మనం ఒక అథెంటికేషన్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇది బేసిక్ అథెంటికేషన్ ఏంటంటే ఆ ఆ వెబ్సైట్ రిలేటెడ్ వాళ్ళు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, అది ఇస్తాం. లేదు, ఇంకోటి ఇందులో ఏముంటాయంటే టోకెన్స్ ఉంటాయి, బేరర్ టోకెన్స్ అని, క్యూ అథెంటికేషన్ అని. సో ఈ అథెంటికేషన్ ఏంటంటే వాళ్ళు వ్యాలిడ్ యూజరా కాదా అని చెక్ చేసుకోవడానికి. ఓకే. ఏపీఐ ఒక నిమిషం. ఓకే. సో మనకు సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇదేంది, జస్ట్ క్యాజువల్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ, ఇప్పుడు దీనిపైన సో సో ఇందులో ఏంటంటే మనకి 200 అంటే ఓకే అన్నట్టు. ఇందులో ఇంకా మనకి 401 ఉంటుంది, 403, ఇంకా 404 అండ్ 500. సో ఇవి ఏంటంటే మనకి 401 అంటే ఏమో
User doesn't have the permissions. ఫోర్ జీరో త్రీ ఏంటంటే ఆ, ఇది ఇన్ జనరల్ గా అన్ఆథరైజ్డ్ అనమాట. ఇది వచ్చేసి ఫార్బిడన్, అంటే యూజర్స్ కి యాక్సెస్ ఉంది బట్ వాళ్ళు ప్రాపర్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. 404 అంటే నాట్ ఫౌండ్. సో ఏవైతే మనం డీటెయిల్స్ రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అనేటివి ఫౌండ్ అవ్వలేదు, దట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. 500 మోస్ట్లీ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్లీ మీరు చూసుంటారు 404 నాట్ ఫౌండ్, లేకపోతే 500 అని చెప్పి కొన్ని వెబ్ పేజెస్లో వస్తుంటుంది. అది ఎందుకంటే సమ్ బ్యాక్గ్రౌండ్ లైక్ సర్వీస్ సర్వర్ ఎర్రర్ వల్ల. సో లేకుంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది రిప్లై బ్యాక్ ఇవ్వకపోవడం అలా. సో యాజ్ ఏ టెస్టర్, ఒకవేళ మనకి ఏపీఐ టెస్టింగ్లో వెళ్తే ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎనీ డౌట్స్, క్వశ్చన్స్? ఓకే. దిస్ విల్ బి ఎనఫ్ ఫర్ టుడే. సో ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయాలి. సో విల్ స్టార్ట్ ఇట్ టుమారో. మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే ఆ, మీకు ఇప్పుడు టాస్క్ ఏంటంటే, మీకు ఈ టెస్ట్ సినారియస్ అన్నా కదా, ఈ బటన్ చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్ మీద మీరు టెస్ట్ సినారియస్ రాయండి. సో రాసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, జస్ట్ లైక్ దీస్ టూ పీపుల్, వీళ్ళిద్దరు రమ్య తబాసం చేస్తున్నారు కదా. సో అట్లా మీ నేమ్తోని క్రియేట్ చేసి ఇందులో అప్లోడ్ చేయండి. నేను నేను రివ్యూ చేస్తాను, చెక్ చేస్తాను. ఎట్ ఏ టైం మీరు ఏం చేస్తారంటే, అది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు మనకు జరిగిన క్లాసెస్ అన్ని కూడా ఒకసారి గో త్రూ అవ్వండి. నేను మీకు మెటీరియల్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను ఈ పాత్లో. సో మీరు అది ఒకసారి చూడండి. మనం రేపటి నుంచి ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ ప్రిపేర్ అవుదాం. ఓకే, ఫైన్. ఎనీ డౌట్స్, క్వశ్చన్స్? సో మోస్ట్లీ అప్కమింగ్ డేస్లో మీకు దిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంకా ఈ టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం థియరిటికల్ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ చేయాలి. సో మనం ఈరోజు ఫ్రైడే కదా, మనం మండే కనెక్ట్ అవుదాం. మీకు సాటర్డే సండే టైం ఉంది. సో కొంచెం టైం తీసుకోండి, అంటే మేబీ ఎంటైర్ డే కాకుండా అట్లీస్ట్ డైలీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ కూర్చోండి చాలు. సో కూర్చొని ఆ రికార్డింగ్స్ కానీ మీకు ఎక్కడ ఏమన్నా అర్థం కాకుంటే రాసుకోండి, అది డిస్కస్ చేద్దాం. సో ఏమన్నా ఎక్కడ మనం మిస్ అయినామా, సో అట్లా చూడండి. ఈ టెస్ట్ కేస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయి? ఫైన్. మనం మండే కనెక్ట్ అవుదాం. సో కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.